మూవీలో మనకు సముద్రకని గారు వచ్చేసి హనుమంతుడి గురించి ఎలివేషన్ ఇస్తారనమాట. ఆ సీన్కి అయితే నిజంగానే రోమాలు నిక్కపొడుచుకుంటాయి, గూస్ బంప్స్ అంటాం కదా, అలాంటి సీన్స్ 5 ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇంటర్వెల్ ముందు ఈ ఫైట్ సీన్ కావచ్చు, లేకపోతే అండర్ వాటర్ సీక్వెన్స్ కావచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ కావచ్చు, ఇలాంటి సీన్స్ వచ్చేసి నిజంగా చాలానే ఉన్నాయి. అండ్ మనకు గ్రాఫిక్స్ సీజీ వర్క్ అంతా నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. బిలో 40 crores బడ్జెట్లో ఈ విధంగా సీజీ చూపించడం కావచ్చు, ఈ విధంగా విఎఫ్ఎక్స్ అనేది నిజంగా బాగుంది. మూవీ వచ్చేసి బ్రో మనకేమి ఒక దేవుడి స్టోరీ అలా ఏం కాదనమాట. వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్తున్న విధంగానే ఇది వచ్చేసి ఒక సూపర్ హీరో మూవీ. చాలా బాగా తీస్తాడు ప్రశాంత్ వర్మ వచ్చేసి. వరలక్ష్మి క్యారెక్టర్ కూడా బాగానే ఉందన్నమాట. మనకు వెన్నెల కిషోర్ని యూజ్ చేసుకున్నారు కానీ అంత ప్రాపర్గా అయితే యూటిలైజ్ చేసుకోలేదు. మూవీకి తేజ సజ్జా, వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రకని గారు అండ్ హీరోయిన్ అనమాట, వీళ్ళ నలుగురు మెయిన్. కామెడీ బాగుంది. కామెడీ మనకు సత్య నుంచి అయితే బాగా జనరేట్ అయింది. ఇంకొకటి తేజ సజ్జా వచ్చేసి ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారిని, మహేష్ బాబు గారిని, ప్రభాస్ గారిని, అల్లు అర్జున్ గారిని, వీళ్ళ ఐకానిక్ సీన్స్ ఉంటాయి కదా, ఆ సీన్స్ అయితే ఇమిటేట్ చేస్తారు. ఆ షాట్ కూడా బాగా వర్కౌట్ అయింది. తక్కువ థియేటర్లు ఇచ్చినారంటే అది వేరే ఇష్యూ కావచ్చు, కానీ మనకి ఈ రోజు వచ్చేసి ఓకే, ఈ రోజు నేను చూసేసాను, రేపు గుంటూరు కారం నేను చూస్తాను, సో అది ఓకే. బట్ మూవీ గురించి అయితే నిజంగా ఒకటే చెప్తాను బ్రో, అంటే మన మైథాలజీ అనే దానికంటే మనకు వచ్చేసి మన ఇతిహాసాలు, మన హిస్టరీ ఇప్పుడు ఈ బ్యాట్మ్యాన్లు, సూపర్ మ్యాన్లు, స్పైడర్ మ్యాన్లు ఇవంతా కాదనమాట. మన చరిత్ర గురించి, మన దేవుళ్ళ గురించి మనం తెలుసుకోవడము. సో పిల్లల్ని వచ్చేసి అందరు పిలుచుకొని వచ్చి ఇలాంటి మూవీస్ చూపిస్తే మన చరిత్ర గురించి వాళ్ళు తెలుసుకుంటారు అండ్ మనోళ్ళ ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు అనమాట. చాలా బాగుంది. అండ్ తేజ సజ్జా డైలాగ్ డెలివరీ కూడా అనమాట, లైక్ కొట్టేవాడు సినిమా హీరో అనుకుంటానవా, కాదు సూపర్ హీరో అని చెప్పే డైలాగ్స్ కావచ్చు. సూపర్ హీరో అంటే శక్తులు ఉండాల్సిన అవసరం లేదు, తన శక్తికి మించి వేరే వాళ్ళకి సహాయం చేస్తే చాలా ఆయన సూపర్ హీరో అని ఇలాంటి డైలాగ్స్ అయితే చెప్పడం జరిగింది. హిందీలో ఇప్పుడు చూడండి, కార్తికేయ 2 కంటే బెటర్గా ఉందని నేను చెప్తాను అనమాట మూవీ వచ్చేసి. సో కాబట్టి కార్తికేయ 2కి అంత రిసెప్షన్ వచ్చింది అండ్ ఈ మూవీకి ఇంకా దానికంటే మంచి రిసెప్షన్ వస్తుంది. దానితో 22 ఇవన్నీ ఉన్నాయి కదా, అయోధ్య రామ మందిరం కావచ్చు. సో డెఫినెట్లీ నార్త్లో అయితే చాలా అప్రిషియేట్ చేస్తారు. అండ్ ఒకటే బ్రో, గుంటూరు కారం మూవీకి అయితే నిజంగా గట్టి పోటీ ఇచ్చేలాగే ఉంది, ఎందుకంటే హనుమాన్లో కంటెంట్ ఉంది అండ్ గుంటూరు కారం కూడా ఇంకొక ఫ్యూ అవర్స్లో మనకు తెలిసిపోతుంది. ఓవరాల్గా పెట్టిండే టికెట్కి పైసా వసూలు మాత్రమే కాదనమాట, ఎక్స్ట్రా సాటిస్ఫాక్షన్, దేవుని చూస్తామనే ఫీల్ వస్తుంది. 2025లో జై హనుమాన్ కూడా వస్తా ఉందన్నమాట. అసలు ఆదిపురుషు సినిమాలో కూడా హనుమాన్ గురించి ఇంత నీట్గా చూపించలేదు. అసలు క్యారెక్టర్ వైజ్ అక్కడ హైలైట్ చేశారు, కానీ ఈ సినిమాకి వస్తే నిజంగా హనుమాన్ గురించి ఎంత అద్భుతంగా చూపించారు అంటే చాలా అద్భుతంగా చూపించారు. అలాగే హీరో హీరోయిన్ విషయానికి వస్తే నిజంగా వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ ఎంత చక్కగా ఉందంటే ఒక ఫ్యామిలీతో మాత్రం హ్యాపీగా చూడొచ్చు. నిజంగా సంక్రాంతికి ఏ సినిమా చూడాలో ఏ సినిమాలు తెలియదు, కానీ 4 సినిమాలు ఉన్నాయి. 4 సినిమాలో ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్ అయింది, హనుమాన్ సినిమా. నెక్స్ట్ నిజంగా నాగార్జున గారిది, వెంకటేష్ గారిది, మహేష్ బాబు. నిజంగా ఈ 3 సినిమాలు అటు ఇటు అయితే మాత్రం హనుమాన్ సినిమా అయితే బరాబర్ కొట్టుకొస్తాను. చాలా బాగుందన్న, వండర్ఫుల్ కాన్సెప్ట్. అలాగే ఈ సినిమాకి సంబంధించి వరలక్ష్మి గారి యాక్టింగ్ కూడా ఇంకో లెవెల్. నిజంగా అక్క తమ్ముడు అంటే ఇలా ఉండాలని చూపించారు, చాలా బాగుందన్న. సెకండ్ హాఫ్ ఆ సెంటిమెంట్ సీన్ అయితే చాలా బాగుంది, వండర్ఫుల్. నాకు ఆ వరలక్ష్మి గారు చనిపోయినప్పుడు అయితే చాలా హార్ట్ఫుల్ అయిపోయింది అనమాట. డిఫరెంట్ క్యారెక్టర్. అలాగే వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ వైజ్కి వస్తే మాత్రం నిజంగా విలన్తో పాటు ఉండి హీరోకి సపోర్ట్ క్యారెక్టర్ వైజ్ కూడా చాలా బాగుంది. మన ఇందులో కామెడీ లేదనుకుంటారు, కామెడీ కూడా చాలా బాగుంది. అది కామెడీ అవ్వాలంటే మన గెటప్ సీన్ అన్న కామెడీ, వండర్ఫుల్ కామెడీ. నిజంగా ఒక విలేజ్లో కామెడీ వైజ్ కానీ మనం గెటప్ కానీ చాలా డిఫరెంట్గా, చాలా న్యాచురల్గా ఉంది. అలాగే రాకేష్ మాస్టర్ క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే రాకేష్ మాస్టర్ క్యారెక్టర్ అయితే ఒక కన్నింగ్ క్యారెక్టర్. నిజంగా రాకేష్ మాస్టర్ లైఫ్లో మాత్రం ఇస్తే మర్చిపోయిన రోజు ఒకవేళ బతుకుంటే ఆ సినిమా చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వు. సూపర్ అన్న. ప్రతి ఒక్కరికి క్యారెక్టర్లు కూడా చాలా బాగున్నాయి. మెయిన్ భయ్యా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. లాస్ట్ 15 మినిట్స్ మీరు అన్నది, లాస్ట్ 15 మినిట్స్ హనుమాన్ క్యారెక్టర్ దేవుడిని చూపించే విధానం కానీ, ఆ గ్రాఫిక్స్ లెవెల్ కానీ, హీరో యాక్టింగ్ కానీ అల్టిమేటెడ్ భయ్యా, చాలా బాగుంది అసలు, వండర్ఫుల్. నిజంగా ప్రశాంత్ వర్మ కాదు, ప్రశాంత్ నీల్ అన్న నిజంగా చెప్తున్నాను, డైరెక్షన్ అయితే నిజంగా ఎవరితో పోల్చానన్నా చాలా బాగుంది అన్న. డైరెక్షన్ అంటే ఒక డైరెక్షన్కి ఇట్లా ఏలు పెట్టి చూపించే అంత లేదు, చాలా డిఫరెంట్గా ఉంది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా బాగుంది. పండగ మొదటి బ్లాక్ బస్టర్. పండగ అయితే నాకు తెలిసిన కడితే హనుమాన్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ భయ్యా. ఇంకా 3 సినిమాలు ఉన్నాయి కదా, ఈ 3 సినిమాలు చూస్తే చెప్పలేం, కానీ ఇప్పటికైతే హనుమాన్ కొట్టుకొస్తుంది. ఎందుకంటే థియేటర్లు తక్కువ ఉన్నాయి, మేబీ థియేటర్లు అయితే కన్ఫామ్గా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ 3 సినిమాలు అటు ఇటు ఉంటే మాత్రం. సూపర్ భయ్యా, థ్యాంక్ యూ. నిజంగా ఆ ఇచ్చిన ఎలివేషన్స్ కానీ, ఆ తేజ సజ్జా యాక్టింగ్ కానీ, ఆ సూపర్ పవర్స్ వచ్చే ముందు
సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. నిజంగా గూస్ బంప్స్ వస్తాయి ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూసే సినిమా ఏదైనా ఉంటే అది హనుమాన్ అనమాట. నిజంగా థియేటర్స్ తీయకుండా చాలా తక్కువ తొక్కేస్తున్నారు. కానీ ఏమాత్రం గుంటూరు కారం కొంచెం తగ్గినా కానీ ఈ సినిమా ఈ సంక్రాంతికి మామూలు వసూళ్ళు కాదన్న, పాన్ ఇండియా రేంజ్లో. నార్త్లో అయితే బీభత్సమైన కలెక్షన్స్ వస్తాయన్నమాట. ఆ హనుమంతుడికి ఇచ్చిన ఎలివేషన్స్ అలా ఉన్నాయన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సముద్ర కానీ యాక్టింగ్ కానీ, గెటప్ సీన్ కానీ చాలా అంటే చాలామంది ఆ ఒక్క తమ్ముడి రిలేషన్ మీద వచ్చే ఎమోషన్ సీన్స్ కానీ, వరలక్ష్మి గారి యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా సత్య గారి కామెడీ అయితే చాలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో ఉంటుంది. నిజంగా చాలా ప్రతి ఒక్క క్యారెక్టరు ప్రతి ఒక్కళ్ళు సినిమాలో కంటెంట్లో భాగంగా ఉంటారనమాట. నిజంగా లాస్ట్లో హాఫ్ అన్ అవర్ హనుమంతుడు బయటకు వచ్చే సీన్స్ అయితే గూస్ బంప్స్ అనమాట. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ కానీ నిజంగా షాక్ అవుతారు అనమాట. అంత విజువల్గా 50 కోట్లలో ఇంత బాగా తీయటం అనేది నేను చూడలేదు. 500 కోట్లు 400 కోట్లు పెట్టే ఆ గ్రాఫిక్స్ కానీ ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ చాలా దారుణంగా ఉంటున్నాయి. కానీ ఈ సినిమాకి ఒక 100 కోట్లు పెట్టింటే ఇంకా చాలా వండర్లు చేసేవాళ్ళు అనమాట. పార్ట్ 2 ఖచ్చితంగా 200 కోట్లతో ఖచ్చితంగా తీస్తారు, నో డౌట్ అనమాట. 2025లో వస్తుంది. మీరైతే వెయిట్ చేయండి. ఈ సినిమా అయితే ఈ సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ.